హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 35. సో ఈరోజు డే 35 వర్కౌట్స్ ఏంటంటే బ్యాక్ అండ్ బైసెప్స్ హెవీ వెయిట్ తీసుకోవాలి. సో రోజు బ్యాక్ బైసెప్స్ చేస్తున్నాం, వేరే వర్కౌట్ చేయట్లేదు అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు. మనం బ్యాక్ బైసెప్స్ మాత్రమే చేయట్లేదు, చాలా వర్కౌట్ చేస్తున్నాం, మీరు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. డైలీ వర్కౌట్లో పేర్లు చెప్పడం కంటే అందులో నేను చేసే వర్కౌట్ వేరే టైప్లో నేను చేస్తున్నా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. రోజు ఒకటే వర్కౌట్ చెప్తున్నావు, చెప్పడం వరకు మీరు చూస్తున్నారు, కానీ అందులో నేను ఏమేం చేస్తున్నా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వర్కౌట్ ఎట్లా చేయాలో మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటి? బ్యాక్ అండ్ బైసెప్స్. నిన్న కూడా బైసెప్ చేసిన, ఈరోజు కూడా బైసెప్ చేస్తున్నా. సో ఓన్లీ బైసెప్ అయినా మీరు అడగచ్చు. నిన్న బైసెప్స్లో 10 kg తీసుకుంటే ఈరోజు 15 kgs వరకు తీసుకుంటా. సో ఈ రోజు నుంచి మనం చేసే వెయిట్స్ వర్కౌట్స్ అన్నీ కూడా వెయిట్ ఎక్కువ తీసుకొని చేయాల్సి వస్తుంది. దేనికోసం అంటే మనం ఎన్ని రోజులు వెయిట్ లాస్ కోసం చెప్పాను కదా, ఈ రోజు నుంచి నేను అంటే 13th డే నుంచి నేను బల్క్ డైట్ చెప్తున్నా కదా. సో దాని గురించి అని చెప్పి బాడీ ఎట్లా బల్క్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏ వర్కౌట్ చేయాలి, సో దాని గురించి అని చెప్పి మనం హెవీ వెయిట్ తీసుకోవాలి ప్రతి వర్కౌట్లో. ఇంకా చిన్నపిల్లల్లాగా అదే 2 kg 5 kg 10 kg లాగా కాకుండా ఆల్రెడీ 30 days క్రాస్ చేసినాం కాబట్టి ఇక ముందు నుంచి హెవీ వెయిట్ తీసుకుంటేనే బాడీ కొంచెం మంచిగా మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, బల్క్ అవుతుంది. మళ్ళీ చిన్నపిల్లల లెక్క గవే డంబెల్స్ తీసుకొని కొట్టకండి. మనం 35th డేలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా వెయిట్ ఎక్కువ తీసుకుంటేనే బాడీ బల్క్ అవుతుంది. మీరు తీసుకునే ఫుడ్ అయినా కూడా మంచిగా తీసుకోండి, హెవీగా తీసుకోండి, మంచిగా తినండి. మంచిగా తినడం అంటే కుంభాలు తినడం అని కాదు, డైట్ మెయింటైన్ చేయడమే. సో మనం తీసుకునే ఫుడ్లో నాన్ వెజ్ అయితే ఉండదు, ఎందుకంటే మనం 100 days నో నాన్ వెజ్ ఛాలెంజ్ అని తీసుకున్నాము. వితౌట్ నాన్ వెజ్ మనం బాడీని గెయిన్ చేయాలి. సో మన టార్గెట్ ఏంటి? నాన్ వెజ్ తీసుకోవద్దు, ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయొద్దు. దానికోసమని మరి ఫుడ్ ఏం తీసుకోవాలి అని మీకు డౌట్స్ రావచ్చు. మార్నింగ్ టైంలో బనానా తీసుకోండి, పీనట్ బటర్ తీసుకోండి, ఆర్ పనీర్ తీసుకోండి, వాట్ ఎవర్ ప్రోటీన్ ఫుడ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. లంచ్ టైంలో కొంచెం రైస్ తీసుకోండి, రైస్లోకి పప్పు ఆర్ పనీర్. సో ఇట్లా ఏమైనా వెజ్ ఫుడ్ మీరు తీసుకుంటే కొంచెం యూసేజ్ ఉంటుంది. అండ్ నైట్ టైంలో చపాతీ, పీనట్ బటరు, రిపీట్ బనానా, పాలు ఇవి తీసుకోవాలి. సో డైట్ ఫుడ్, బల్క్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. మరి డైట్ ఫుడ్ అని చెప్తున్నావు, బల్క్ ఎట్లా కావాలి? ఎగ్స్ వద్దు, నాన్ వెజ్ వద్దు అని మీకు డౌట్ రావచ్చు. నాన్ వెజ్ తింటేనే బల్క్ గారు భయ్యా. మీరు తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ లైట్గా తీసుకుంటే సన్నబడతారు, హెవీగా తీసుకుంటే లావ్ అవుతారు. ఇది మైండ్లో పెట్టుకోండి. కడుపు నిండకుండా బాడీకి పట్టేటట్టు మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి. మీరు కొంచెం లావ్ అయితే మనం దాన్ని బల్క్ చేయొచ్చు, మనం మంచి షేప్ కూడా చేసుకోవచ్చు. సో మీరు తీసుకునే ఫుడ్ మీద మీ బాడీ అనేది ఆధారపడి ఉంటుంది. ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆయిల్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా ఫ్యాట్ వస్తుంది, వెయిట్ పెరిగిపోతారు. అట్లా ఉండద్దు. మనం తినే బాడీ మంచిగా హెవీగా తినాలి, దాన్ని మనం బల్క్గా తయారు చేసుకోవాలి, మజిల్ తయారు చేసుకోవాలి. అంతేగాని హోటల్ పోయి తినమన్నారు అని చెప్పి కడుపు నిండా బజ్జీలు, ఆయిల్ ఫుడ్, మసాలా గిసాలా అన్నీ తిన్నారనుకోండి, ఫ్యాట్ మళ్ళీ మొత్తం మీ బాడీలో పేరుకపోతుంది. మళ్ళీ కరిగించడానికి మళ్ళీ వెయిట్ లాస్ టిప్స్ చెప్పాల్సి వస్తుంది. సో మీరు తీసుకునే ఫుడ్, ఇప్పుడు ఒక బనానా తినే కాడ 3 బనానా తినండి, పప్పు ఒక్కసారి తినేది 2 సార్లు తినండి, చపాతీ 2 తినే కాడ 4 తినండి. సో ఇది హెల్తీ ఫుడ్, డైట్ ఫుడ్, బల్క్ ఫుడ్. సో మీరు సన్నబడాలి ఇన్ని రోజులు ఒక టిప్స్ చెప్పా. ఇప్పుడు మీరు బల్క్ అవడానికి మీరు తీసుకునే ఫుడ్ని డబల్ తీసుకోండి, అది హెల్తీ ఫుడ్ని తీసుకోండి. సో దానివల్ల మీ బాడీకి ఏమైనా యూజ్ అవుతుంది. తినమన్నాగా అని చెప్పి మొత్తం జంక్ ఫుడ్ అంతా తినవద్దు. మనం చేసే వర్కౌట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి, మన ఛాలెంజింగ్ కూడా అది వేస్టేజ్ అయిపోతుంది. సో తీసుకునే ఫుడ్ చెప్తున్నా కదా, మీరు ఏది తీసుకున్నా ఇన్ని రోజులు ఒకటి తీసుకుంటే ఇప్పుడు 3 తీసుకోండి, 4 తీసుకోండి. దీన్ని బట్టి మీ బాడీని మీరు గెయిన్ చేయొచ్చు, మంచిగా హెవీగా చేసుకోవచ్చు. దాని నుంచి మీరు మజిల్ తీసుకురావచ్చు. మనం తినే ఫుడ్ని బట్టే మన బాడీ డిపెండ్ అయి ఉంటుంది. సో చేసే వర్కౌట్ ప్రతి ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకొని ఏ వర్కౌట్ ఎట్లా చేస్తున్నాం, ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి బిగినర్స్కి చెప్పడం వేరు, మనం ఆల్రెడీ 35th డేలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి చేసే వర్కౌట్ అన్నీ కూడా హెవీ వెయిట్తో తీసుకోవాలి. రోజు బ్యాక్ చేస్తున్నావు, బైసెప్స్ చేస్తున్నావు, వేరే ఏం వర్కౌట్ చెప్పట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. రోజు చేసే వర్కౌట్స్ కంటే నేను ఇంకొంచెం హెవీగా చేస్తున్నా. నేను 5 kg తీసుకుంటా, ఈరోజు 10 తీసుకుంటా, ఆఫ్టర్ ఎ వీక్ 15-20 తీసుకుంటా. సో మనం హెవీ వెయిట్ తీసుకోవాలి. 100 daysకి 100 టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉండవు, అర్థమవుతుందా? 100 daysకి 100 టైప్ ఆఫ్ వర్కౌట్స్ అస్సలే ఉండవు. ఉన్నా కూడా అది మనకు దేనికి పని చేయదు.
మనం చేసే వర్కౌట్ని ఒక 10 వర్కౌట్ చేసినా కూడా అది రిపీట్ చేయాలి, హైలీ చేయాలి, ఎక్కువ చేయాలి. దానివల్ల మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. 100 వర్కౌట్ చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదు భయ్యా, మీకు అది పని చేయదు. ఇవాళ డంబెల్స్ కొడితే ఎల్లుండి డంబెల్స్ కొట్టండి, తర్వాత 2 డేస్కి డంబెల్స్ కొట్టండి, అది మీకు యూజ్ అవుతుంది. రిపీటెడ్గా చేయాలి, హెవీ వెయిట్ తీసుకొని చేయాలి. ఇన్ని రోజులు వెయిట్ తక్కువ తీసుకున్నాం కదా, ఇప్పుడు వెయిట్ ఎక్కువ తీసుకుంటాం. సో వెయిట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బాడీ పంపింగ్ అవుతుంది, దానివల్ల మీకు మజిల్ వస్తుంది, మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ మజిల్ని మీరు కాపాడాలి, మళ్ళీ అది కరిగిపోయినట్టు ఉండకూడదు, మళ్ళీ బాడీలో కలిసిపోదు అనుకుంటే మీరు ఫుడ్ తీసుకోవాలి. దానివల్ల మీకు ఇంకొంచెం యూజ్ అవుతాయి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. సో అట్లన్నమాట. అంతే తప్ప ఏదో వచ్చామంటే వచ్చాం, కొట్టామంటే కొట్టాం, తినమన్నారు అని చెప్పి జంక్ ఫుడ్ అంతా తిన్నామని చెప్తే మీ బాడీ బల్క్ అవ్వడం కాదు, మొత్తం అది మున్సిపాలిటీ ఏరియా అయిపోతుంది, డంపింగ్ యార్డ్ అయిపోతుంది. సో డోంట్ ఎవర్ డూ దట్. బేకరీ ఫుడ్ అయితే అసలే తినకండి, ఆయిల్ ఫుడ్ అయితే అసలే తినకండి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీస్ అయితే అవాయిడ్ చేయండి. ఎవరైతే మనతో పాటు ఈ 100 డేస్ ఛాలెంజ్లో మేము కూడా ఉన్నామనుకున్నారో, మేము సన్నబడ్డం, మాకు వెయిట్ లాస్ గురించి ఆర్ వెయిట్ గెయిన్ గురించి, బల్క్ ఫుడ్ గురించి టిప్స్ చెప్పండి అని మీకు ఆలోచిస్తున్నారో, నాలాగా మీరు కూడా ప్యూర్ వెజ్ వాళ్ళు అయితే మీకు ఆలోచన ఉంటే మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి, 100% సక్సెస్ అవుతుంది. సన్నగా ఉన్నవాళ్ళు లావు అవుతారు, లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. ప్రతి ఒక్క టిప్ కూడా మనం చెప్పగలుగుతాం. దేనికంటే ఇంతో అంతో మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకున్న దాంట్లో నేర్పించడంలో తప్పు లేదు, దాచుకుంటే డబల్ కాదు. సో ఎదుటి వాళ్ళకి చెప్తేనే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు వచ్చింది అవతల వాళ్ళకి నేర్పించడంలో తప్పేం లేదు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నా మిస్టేక్స్ ఏమన్నా కూడా మీరు కూడా చెప్పండి. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటి, బ్యాక్ అండ్ బైసెప్స్, అది హెవీ వెయిట్. సో రేపటి నుంచి కూడా మళ్ళీ రిపీటెడ్ వర్కౌట్స్ ఉంటాయి, హెవీ వెయిట్తో ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. ఫాలో ఫర్ డే 36. జై శ్రీరామ్.